వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. లాస్ట్ వీడియోలో మనం గుంటూరు టెర్మినల్ 2 వైపు నుంచి వీడియో స్టార్ట్ చేసాము. ఈరోజు 1 వైపు అయితే వచ్చాము. ఇది టెర్మినల్ 1 సైడ్ అనమాట. హాయ్ అండి, నేను మీ కిట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఏంటో ఈ మధ్య మన జర్నీస్ అన్నీ కూడా గుంటూరు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన విజయవాడ లైన్ కవర్ చేసాము, గుంటూరు నుంచి సికింద్రాబాద్ లైన్ కవర్ చేసాము, అలాగే గుంటూరు తెనాల వైపుగా తిరుపతి లైన్ కూడా కవర్ చేసాము. ఈరోజు కొత్త రూట్లో ట్రావెల్ చేయబోతున్నాము. తెనాల నుంచి రేపల్లి వెళ్ళే రూట్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం గుంటూరు నుంచి. ఇంకా మనకి గుంటూరు నుంచి ఇంకొక రూట్ అయితే బాకీ ఉంది. ఏ రూట్ అనేది మీరు గెస్ట్ చేయండి. నెక్స్ట్ జర్నీ కూడా మనకి ఆ రూట్లో అయితే ఉండబోతుంది. ఈ గుంటూరులో 2 రైల్ కోచ్ రెస్టారెంట్ నేను చెప్పాను కదా, ఇది ఫస్ట్ది అనమాట. రెండోది టెర్మినల్ 2 వైపు అయితే ఉంది. ప్రస్తుతానికి మనం లాన్కి అయితే వెళ్ళిపోతాం, టికెట్ తీసుకోవాలి. ఇంకా చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి ట్రైన్ గురించి. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07786 రేపల్లి మేము 11:20కి 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్లోనే మనం వచ్చాం ఆల్రెడీ విజయవాడ నుంచి. అదే ట్రైన్లో మనం ఈ గుంటూరు నుంచి రేపల్లి వరకు అయితే వీడియో చేయబోతున్నాం. ఈ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GNT. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మన ట్రైన్ నుంచి 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. మనం 2లోకి అయితే వెళ్ళాలి ప్రస్తుతానికి. సరే, మనం రైల్వే అండర్ పాస్ నుంచి అయితే వెళ్దాము. టెర్మినల్ 2కి దారి అనమాట ఇది. రైల్వే అండర్ పాస్ కూడా నేనైతే వచ్చానమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, రెనోవేషన్ వరకు. స్టేషన్ అయితే పెద్దగా కడతారు. మనకి ప్రతి ప్లాట్ఫామ్కి కనెక్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి నేను 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాను. మన ట్రైన్ రెడీగా ఉంది కదా. మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07786 గుంటూరు నుండి రేపల్లి వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. 11:20 గుంటూరులో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకి రేపల్లి చేరుకుంటుంది. హౌరా నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్, వీక్లీ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. మన రేపల్లి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. ఇదేనండి ఈరోజు మనల్ని రేపల్లి వరకు తీసుకెళ్లే మెమో ట్రైను. మనకి టైం వచ్చేసి కరెక్ట్గా 11:08 అయితే అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది 11:20 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి సికింద్రాబాద్ కొల్లం సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. ఇక్కడ పైప్ కట్ అయిపోయింది, చూసారా? వాటర్ ఎక్కిస్తున్నారు, పైప్ లైన్ కట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిట్ ఫర్ 110 km/h అని ఉంది. అంటే మొత్తం ఈ మెమో ట్రైన్ మ్యాక్సిమం స్పీడు 110 km వరకు వెళ్ళగలదు. కానీ ఏంటంటే మనకి సిగ్నల్స్, స్టాపులు దాన్ని బట్టి అనమాట యావరేజ్ స్పీడ్ డిసైడ్ చేస్తారనమాట. ఈ ట్రైన్కి చాలా రేక్ షేరింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇందులో కొన్ని కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి కాకినాడ నుంచి విజయవాడ వచ్చింది, విజయవాడ నుంచి గుంటూరు వచ్చింది. ఆ 2 ట్రైన్లో కూడా నేను ట్రావెల్ చేసుకొని గుంటూరు వచ్చాను. ఇప్పుడు గుంటూరు నుంచి రేపల్లి వెళ్తున్నాం కదా, మళ్ళీ రేపల్లి నుంచి తెనాలి వస్తుంది, తెనాలి నుంచి గుంటూరు వస్తుంది, మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి సాయంత్రం మళ్ళీ 6:20కి కాకినాడ అయితే వెళ్ళిపోతుంది. మొత్తం రేక్ షేరింగ్ అనమాట ఈ ట్రైన్స్ అన్నీ కూడాను. అసలు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మనం సవక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. సవక అంటే మామూలు సవక అని కాదండి. 60 కిలోమీటర్లకి కేవలం 20 రూపీసే ఆర్డినరీ ఛార్జెస్. ఏ ట్రావెలింగ్ ఇస్తుంది చెప్పండి అసలు? 60 కిలోమీటర్లకి 20 రూపీస్కి. మ్యాక్సిమం బస్కి చూసుకుంటే దగ్గర 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంది. ఇంకా ఎక్కువ ఉంది. 1వ నెంబర్ నుండి బండి వెళ్ళిపోతుంది సత్యసాయి ప్రశాంతి నిలయం. అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది బండి. అది ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. మీకు టాయిలెట్స్ చూపిస్తాను. ఇవి మన లోకల్ వందే భారత్ టాయిలెట్స్ అనమాట. వాటర్ అది వస్తుంది. సో చాలామందికి తెలియదు ఏంటంటే, టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ చిరాకు చేసేసి ఇది పుష్ బటన్ నొక్కరు. సో దానివల్ల ఏంటంటే చిరాకుగా ఉంటుంది అనమాట. చాలామంది తెలియదు ఇది ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది అనమాట. చూసారు కదా, అది 2 ఉండవు, ఒకటే టాయిలెట్ ఉంటుంది. అంటే ఒక సైడ్ ఒకటి, ఆ చివర ఒకటి ఉంటుంది. 2 టాయిలెట్స్ ఉంటాయి. ఈ పక్కంతా ఓపెన్ ఖాళీ అనమాట. ట్రైన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, రోజువారీ కూలి పనులు చేసుకున్న వాళ్ళకి, ఎంప్లాయీస్కి, అలాగే చిరు వ్యాపారస్తులకి, అలాగే దగ్గర చిన్న హాల్ స్టేషన్ జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు నెంబర్ ప్లాట్ఫామ్లోకి రేపల్లి గుంటూరు ప్యాసింజర్ వస్తుంది. అన్నీ మెమోసే కనెక్టింగ్. 2 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ గుంటూరు జంక్షన్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు ఆ ట్రైన్ చూసారా, ఇప్పుడు అది మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుంది ఆ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వేజంట్ల. బండి బయలుదేరిన తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ చివరికి రాగానే ఆగుతుంది. ఎందుకు ఆగుతుంది? బ్రేక్ చెకింగ్ అంటున్నారు. కాదు, అక్కడ చివరి ఎవరు ఎక్కుతున్నారు. గుంటూరులో ఈ మధ్యకాలంలో నేను ఎన్ని వీడియోలో చూపించాను మీ ఊరిని. బాయ్ గుంటూరు జంక్షన్.
ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మన ట్రైన్ జర్నీ వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళకి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీరు నాకు ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. ఈ గుంటూరు జంక్షన్ నుంచి మనకి ఇలా వెళ్తే ఆ రూటు విజయవాడ లైన్ కోచ్ మెయింటెనెన్స్ అంతా కూడా మనకు ఆపర్ జరుగుతుంది. మనం తెనాలి లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఛార్జింగ్లు ఇప్పటివరకు ఆన్లైన్ ఉన్నాయి కానీ ఇప్పుడే పని చేయట్లా. మరి ఆన్ చేస్తారు లేదు చూడాలి. వేసవకాలం కదా, ఎక్కడ వ్యవసాయం సరిగ్గా కనపడట్లా. ఏ కూరగాయల పాదుల్లా కనిపిస్తున్నాయి నేను. విజయవాడ స్టేషన్కి స్వాగతం. ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటో చెప్తాను, వెయిట్ చేయండి. ఆ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారు? మన చరణ్ నాతో జాయిన్ అవుతున్నాడు. అతను కూడా రైల్ ఫ్యాన్, యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు అతను. విజయవాడలో ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఈ రైల్వే స్టేషన్ నేను. మనకు మెయిన్ రైల్వే స్టేషన్ అంతా కూడా ఆ సైడ్ ఉంది. గూడ్స్ ట్రైన్ ఆగింది పక్క ప్లాట్ఫామ్ మధ్యలో లూప్ లైన్లో. బాయ్ బాయ్ విజయవాడ. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సంగం జాగర్లమూడి. ఈ పక్కంతా కూడా ట్రాక్ వర్క్ జరుగుతుంది. వెల్కమ్ టు సంగం జాగర్లమూడి. లాస్ట్ టైము శబరి ఎక్స్ప్రెస్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ మెమో ట్రైన్ జర్నీలో మీకు చూపిందామని. అలా వేడి మామూలు కొడతలేదు, ఉమాయింపు బాగుంది ఎక్కువ. ఈ స్టేషన్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. అసలు ఎక్కువ వాళ్ళు ఏం కనబడట్లా. మ్యాక్సిమం తెనాల్లో ఫుల్ అవ్వచ్చు ట్రైన్. బాయ్ బాయ్ సంగం జాగర్లమూడి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి జంక్షన్. ప్రస్తుతానికి ఇది మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మనకి కంటికి కనిపించేదంతా, కనిచూపు మేర కనిపించేదంతా కూడా జొన్న చేనే. అసలు వైజాగ్ సైడే చూసేవాడిని. ఈ మధ్యకాలంలో ఈ పక్క చూస్తున్నాను నేను. ఇది రెండోసారి రావడం ఈ సైడు. అసలు ఎంత మామూలుగా లేదా, ఎంత దూరం చూసినదే కనపడుతుంది. జొన్న చేనులు అంటే ఈ మామూలుగా స్వీట్ కార్న్ కాదండి, జొన్నపిండి గాట్లకి వెళ్తా చూసారా, మేతల గాట్లకి. అది ఆ పక్కన కనిపిస్తున్న ట్రాకు విజయవాడ చెన్నై మెయిన్ ట్రాక్ అనమాట, డబుల్ ఎలక్ట్రిక్ లైన్. ఆ పక్కన మళ్ళీ ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ వర్క్ జరుగుతుంది. మనం ఈ లైన్ టచ్ చేసి మళ్ళీ సింగిల్ లైన్లోకి వెళ్ళిపోతాం. రేపల్ లైన్లోకి సింగిల్ లైన్లోకి వెళ్ళిపోతాం మనం. వెల్కమ్ టు టెల్. స్టేషన్ కోడ్ TEL. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అబ్బా, ఇక్కడ కనిపిస్తున్నారు జనాలు. మ్యాక్సిమం ఎక్కుతారు అనుకుంటా ఇక్కడ. బో 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 చాలామంది క్రౌడ్ ఉన్నారు. బండి ఖాళీగానే వెళ్తుంది అనుకున్నాను. తెనాలి నుంచి ఫస్ట్ టైం మనం రేపల్ లైన్లోకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. బండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ చాలామంది అయితే ఎక్కుతున్నారు. మనం తెనాలి నుంచి విజయవాడ లైన్లో ట్రావెల్ చేసాము, ఇటు చెన్నై లైన్లో ట్రావెల్ చేసాము, గుంటూరు లైన్లో ట్రావెల్ చేసాము. ఫస్ట్ టైం మనం రేపల రూట్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. తెనాలి జంక్షన్ నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఈ పక్క స్టేషన్లో కూడా రెనోవేషన్ వర్క్లు జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద. తెనాలి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. తెనాలి రామకృష్ణ తాలూకు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ డబుల్ ట్రాక్ వచ్చేసి చెన్నై మెయిన్ లైన్, గూడూరు చెన్నై అటు తిరుపతి. మనం ఇక్కడ సింగిల్ లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం వెళ్ళేదంతా కూడా రేపల్లె వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైనే. తెనాల్లో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మా ట్రైన్. మనకి ప్యారలల్గా గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూసారా. చిన్నరావూరు
చిన్నగానే ఉంది స్టేషన్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జంపని హాల్ట్. జంపని హాల్ట్ రైల్వే స్టేషను. ఫస్ట్ టైం చూడటం ఒక చిన్న రైల్వే స్టేషన్. జంపని హాల్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వేమూరు, పెనుమర్రు, బట్టిప్రోలు, పల్లికోన, రేపల్లె. మనకి రేపల్లె వెళ్ళేసరికి బిఫోర్ టైమే చూపిస్తుంది. ప్రస్తుతానికి 25 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది మన ట్రైన్. వెల్కమ్ టు వేమూరు. వస్తుంది మ్యాక్సిమం స్పీడ్ అయితే వచ్చేసింది. 93కి వెళ్ళింది. జస్ట్ మనకి 6 కిలోమీటర్ల గ్యాప్ అనమాట స్టేషన్ టు స్టేషన్కి. ఈ గ్యాప్లో మనకి ఫుల్ స్పీడ్ ఎక్కేసింది బండి. ఊరికి వెళ్ళలేదు, లోకల్ వందే భారత్ అని. వెల్కమ్ టు బట్టిప్రోలు. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టేషన్లే. వెల్కమ్ టు రేపల్లె. మొత్తానికి మనం రేపల్లె రైల్వే స్టేషన్కి వచ్చాం. ఒక 5 నిమిషాలు ముందుగానే వచ్చింది మన ట్రైన్. చూసారా, మొత్తం చాలా క్రౌడ్ ఉన్నారు. ఎక్కేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ దిగేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ట్రైన్ ఇప్పుడు తెనాలికి అయితే బయలుదేరుతుంది. రేపల్లె రైల్వే స్టేషన్లో మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం స్టేషన్ అంతా కూడాను. మనకి రేపల్లె నుంచి బాపట్లకు ఒక లైను, ఇటు మచిలీపట్నానికి కలిపేలాగా ఒక లైన్ అయితే ప్రతిపాదన వచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే రాళ్ళు వేశారనమాట. ఆ సర్వేరాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్తారు, కానీ అది ముందుకైతే వెళ్ళలేదు. ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది అక్కడతోటి. ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని అక్కడతో ఆపేశారని అయితే చెప్తున్నారు. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే జర్నీ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వేసవకాలం కాబట్టి మీకు పెద్ద లొకేషన్ అది చూపించడానికి అవ్వలేదు. ఎందుకంటే ఎక్కడ చూసిన ఎండలో బాగా ఎక్కడ చూసినా ఎండిపోయి ఉంది. పెద్ద లొకేషన్ అయితే నాకేం కవర్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి వ్యూస్ అయితే చూపిస్తాను మీకు. ఇదితో ఒకసారి రేపల్లె రైల్వే స్టేషన్ బయట అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. రేపల్లె మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. మెయిన్ స్టేషన్ అంతా కూడా అపడుతుంది. రేపటి నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద థమ్స్అప్ ఇప్పిస్తాను, పెద్దదే. రేపల్లె రైల్వే స్టేషను బయట అయితే మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. పెనుమూడి, పులిగడ్డ బ్రిడ్జు, మనకు దగ్గరలో సాగర సంగమం, హంసల దీవి ఉంది. అలాగే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో లొకేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెయింటింగ్ చేశారు.